హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. మనం ఈరోజు ప్రిలిమ్స్ సీరీస్ పార్ట్ 8లో ఉన్నామండి. చాలా ఇంపార్టెంట్ సీరీస్ కదా! డెఫినిట్‌గా రివైజ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ డిస్కస్ చేసుకుంటాము. సో, మీరు ప్రిలిమ్స్ రాయదలుచుకుంటే 2025లో అవ్వచ్చు, 26లో కావచ్చు, 27లో అవ్వచ్చు. ఈ సీరీస్ అయితే చాలా ఇంపార్టెంట్. మిస్ కాకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎయిర్‌పోర్ట్స్. ఇక్కడ కొన్ని ఎయిర్‌పోర్ట్స్ నేమ్స్ ఇచ్చారండి. ఈ రీసెంట్ పాస్ట్‌లో విచ్ ఆఫ్ ద అబవ్ హావ్ బీన్ కన్‌స్ట్రక్టెడ్ యాస్ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటున్నారు. అసలు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. బేసిక్‌గా ఏంటంటే ఒక ఎయిర్‌పోర్ట్‌ని స్క్రాచ్ నుంచి, బిగినింగ్ నుంచి క్రియేట్ చేయడం అన్నమాట. దీన్ని మనము గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. రైట్? గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ దట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ సంథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అంటే బిగినింగ్ నుంచి అన్నమాట క్రియేట్ చేయడాన్ని గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే. సో, యాక్చువల్‌గా ఇది స్టార్ట్ అయినది ఎప్పుడు? 2008లో ఈ పాలిసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందండి. దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే గైడ్‌లైన్స్, ప్రొసీజర్ అండ్ స్టెప్స్ రిలేటెడ్ టు ద కన్‌స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఈ పాలిసీలో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉందన్నమాట. రీసెంట్‌గా డోన్యపోలో ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఇటానగర్‌లో ఉందో అది ఇంకా కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది కదా! ఇవి 2 కన్‌స్ట్రక్ట్ అయినాయన్నమాట. ఇక్కడ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అన్నారు కదా! అది ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్‌పోర్టే. సో, అది గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కిందకి రాదు. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ కిందకి రాదు. ఎందుకంటే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లో ఏదైనా స్టార్టింగ్ నుంచి, స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో, విజయవాడ వచ్చేసి ఆ లిస్ట్‌లోకి రాదన్నమాట. సో, ఏ ఓన్లీ 1 అండ్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. విత్ రెఫరెన్స్ టు వాటర్ వేపర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? అయితే వాటర్ వేపర్ అంటే ఏంటి ఫస్ట్‌లీ? మన గేషియస్ ఫార్మ్ ఆఫ్ వాటర్‌నే మనం వాటర్ వేపర్ అంటాం. కదా! ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ అండి. మనం కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ చూసాం కదా! అలాగే వాటర్ వేపర్ కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నమాట. అయితే మనము సీ లెవెల్ నుంచి హైట్‌కెళ్ళే కొద్దీ దీన్నేమంటారు? ఆల్టిట్యూడ్ అంటారు. రైట్. సీ లెవెల్ నుంచి మనము హైట్‌కి వెళ్ళే కొద్దీ వాటర్ వేపర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. రైట్. హ్యూమిడిటీ అంటే ఏంటి? వాటర్ వేపర్ ప్రెజెన్స్ మన ఎయిర్‌లో వాటర్ వేపర్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. రైట్. సో, టెంపరేచర్ ఎక్కడైతే హై ఉంటుందో అక్కడ ఏమవుతుంది? వాటర్ వేపర్ కూడా హై ఉంటుంది. కదా! సో, యాక్చువల్‌గా ఇప్పుడు పాయింట్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ గ్యాస్ ద అమౌంట్ ఆఫ్ విచ్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ అన్నారు. ఫస్ట్ పాయింట్ కరెక్టే కదా! మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! ఆల్టిట్యూడ్ హైట్ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ వాటర్ వేపర్ అనేది తగ్గుతుంది. అయితే సెకండ్ పాయింట్ చూడండి. ఇట్స్ పర్సెంటేజెస్ మాక్సిమమ్ ఎట్ పోల్స్ అంటున్నారు. అయితే యాక్చువల్‌గా చూస్తే టెంపరేచర్ హై ఉన్న దగ్గర వాటర్ వేపర్ ఎక్కువుంటుంది కదా! కానీ ఇక్కడేమంటున్నారు పోల్స్ దగ్గర టెంపరేచర్ హై ఉండదు. కానీ అక్కడ వాటర్ వేపర్ ఎక్కువుంటుంది. మాక్సిమమ్ ఉంటుంది అంటున్నారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ తప్పు. రైట్? సో, ఓన్లీ 1. A is the right option. Next question. Consider the following description. Annual and daily range of temperatures is low. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇది అని అడుగుతున్నారు. ఓకే. ఇక్కడ ఏమంటున్నారు? యాన్యుయల్ ఇంకా డైలీ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ. వర్షం చాలా త్రూఔట్ ద ఇయర్ పడుతుంది. 50 సెంటీమీటర్ నుంచి 250 సెంటీమీటర్ వరకు పడుతుందన్నమాట. ఇది వేరీ అవుతుంది. 50 నుంచి 250 సెంటీమీటర్ వరకు. ఇది త్రూఔట్ ద ఇయర్ వర్షం పడుతుందక్కడ. ప్రెసిపిటేషన్ త్రూఔట్ ద ఇయర్ ఉంటుంది. రైట్? సో, ఇది ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటున్నారు. మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్ అండి ఇది. ఓకే. మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్‌లో ఏంటి అంటే లో అండ్ యాన్యుయల్ అండ్ డైలీ టెంపరేచర్ రేంజెస్ ఏవైతే ఉంటాయో అది చాలా తక్కువుంటుందన్నమాట. చేంజ్ ఏదైతే ఉంటుందో టెంపరేచర్ రేంజెస్ ఏవైతే ఉంటాయో చాలా తక్కువుంటుంది. ప్రెసిపిటేషన్ ఇయర్ అంతా ఉంటుంది. ఇంకా 50 సెంటీమీటర్ నుంచి 250 సెంటీమీటర్ మధ్యలోనే ఉంటుందన్నమాట. అయితే ఇది ఎక్కడెక్కడ మనకి చూడ్డానికి ఉంటుంది అంటే 35-60 డిగ్రీ నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఈ మధ్యలో ఉం ఉంటుందన్నమాట. ఈ మెరైన్ వెస్ట్ కోస్ట్ క్లైమేట్ అనేది. రైట్? ఇక్కడ చూడండి మనకి యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడాకి ఇక్కడ మన నార్త్ వెస్ట్ సైడ్‌లో ఉంటుంది. అలాగే ఈ వెస్ట్ ఆఫ్ యూరోప్ ఏదైతే ఉందో వెస్టర్న్ యూరోప్ మొత్తం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ న్యూజిలాండ్ దగ్గర. ఇవి కొన్ని పార్ట్స్ అన్నమాట. ఇది చూడ్డానికి మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు కోరియోల్స్ ఫోర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ఆర్ కరెక్ట్. అయితే కోరియోలిస్ ఫోర్స్‌ని బేస్ చేసుకొని ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. అసలు కోరియోలిస్ ఫోర్స్ అంటే ఏంటి? ఎర్త్ రొటేట్ అవుతుంది కదా! తన యాక్సిస్ మీద. అలాంటిటప్పుడు అది డైరెక్షన్ ఆఫ్ విండ్‌ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట.
ఈ డైరెక్షన్ ఆఫ్ విండ్ ఎఫెక్ట్ అవుతుంది కదా! దాన్నే కోరియోలిస్ ఫోర్స్ అంటాం. రైట్? సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నార్తర్న్ హెమిస్ఫియర్‌లో విండ్ అనేది రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది. సదరన్ హెమిస్ఫియర్‌లో సౌత్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుందనమాట. it deflects the wind to the right in the northern hemisphere and to the left in the southern hemisphere. రైట్? ఇదొచ్చేసి విండ్ వెలాసిటీ ఏదైతే ఉంటుందో దానికి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. అలాగే యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్‌కి కూడా డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అన్నమాట. కాబట్టి ఏంటి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ కాబట్టి ఒకవేళ కోరియోలిస్ ఫోర్స్ పెరిగితే విండ్ వెలాసిటీ కూడా పెరుగుతుంది. రైట్? యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ పెరిగే కొద్దీ మన కోరియోలిస్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. రైట్? సో, ఫస్ట్ ఆప్షన్ ఏమన్నారు? ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ విండ్ వెలాసిటీ. యెస్. సెకండ్‌ది ఏమంటున్నారు? ఇట్ ఈస్ మాక్సిమమ్ ఎట్ ద పోల్స్ అండ్ అబ్సెంట్ ఎట్ ద ఈక్వేటర్. మనం సెకండ్ పాయింట్ అదే డిస్కస్ చేసుకున్నాం కదా! యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్‌కి కూడా ఇది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. రైట్? సో, యాంగిల్ ఆఫ్ లాటిట్యూడ్ పెరిగే కొద్దీ 0 నుంచి మనము ఈక్వేటర్ నుంచి పోల్ వరకు వెళ్ళే కొద్దీ మనకి కోరియోలిస్ ఫోర్స్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. అది మాక్సిమం పోల్స్ దగ్గర ఉంటుందన్నమాట. సో, రెండో ఆప్షన్ కూడా కరెక్టే. సి ఈస్ ద రైట్ వన్. బోత్ 1 అండ్ 2. నెక్స్ట్ క్వెషన్. On June 21 every year, which of the following latitudes experience a sunlight of more than 12 hours అంటున్నారు. ఇక్కడ కొన్ని లాటిట్యూడ్స్ ఇచ్చారండి. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ ఆర్టిక్ సర్కిల్. ఇవన్నీ ఇచ్చారు. వీటిల్లో వేటికి మాక్సిమం 12 అవర్స్ ఆఫ్ సన్‌లైట్ వేటికి వస్తుంది? జూన్ 21 రోజు అని అడుగుతున్నారు. రైట్? జూన్ 21 రోజు మన ఎర్త్ పొజిషన్ ఇలా ఉంటుందండి. రైట్? ఇక్కడ చూడండి ఇది ఆర్టిక్ సర్కిల్ కదా! ఆర్టిక్ సర్కిల్ చూస్తే దానికి మొత్తం సన్‌లైట్ తగులుతుంది. రైట్? కాబట్టి ఇక్కడ మొత్తము కూడా డే లైటే ఉంటుందనమాట. దీన్ని మిడ్‌నైట్ సన్ అని కూడా అంటారు. ఈ ఆర్టిక్ సర్కిల్‌లో ఏదైతే ఎక్స్‌పీరియన్స్ అవుతుందో దాన్ని మిడ్‌నైట్ సన్ అని అంటారు. రైట్? తర్వాత ఇక్కడ టాప్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో, రైట్? అది లాంగెస్ట్ డే ఉంటుందండి అక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్‌లో. రైట్? అక్కడ 12 అవర్స్ కన్నా ఎక్కువ సన్‌లైట్ ఉంటుందన్నమాట. రైట్? ఇక్కడ చూడండి ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ ఉంటుంది కదా! సో, ఇక్కడ కూడా మాక్సిమం సన్‌లైట్ ఉంటుంది. సో, ఇక్కడ ఓన్లీ 2 అండ్ 4 ఆర్ ద రైట్ ఆప్షన్స్. నెక్స్ట్. One of the following regions has the world's largest tropical peatland, which holds about 3 years' worth of global carbon emissions from fossil fuels, and the possible destruction of which can exert detrimental effects on the global climate. Which one of the following denotes that region? సో, యాక్చువల్‌గా ఇక్కడ పీట్‌ల్యాండ్ గురించి అడుగుతున్నారండి. పీట్‌ల్యాండ్ అంటే ఏంటి బేసిక్‌గా? అది ఒక వెట్‌ల్యాండ్ టైప్ అన్నమాట. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దేనికి? క్లైమేట్ చేంజ్‌కి కావచ్చు, బయోడైవర్సిటీకి కావచ్చు, అలాగే మన ఎన్వైర్న్‌మెంట్‌కి సంబంధించిన కొన్ని యాస్పెక్ట్స్. ఫర్ సపోజ్ కార్బన్ స్టోరేజ్ ఉంది. పీట్‌ల్యాండ్ వచ్చేసి ఒక లార్జెస్ట్ న్యాచురల్ కార్బన్ స్టోరేజ్ అండి. ఓకే. తర్వాత క్లైమేట్ చేంజ్ కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. పీట్‌ల్యాండ్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. రైట్? నెగెటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి కదా! ఈ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఓకే. ఇట్ ఈస్ మిటిగేటింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. రైట్? ఒకవేళ మనం ఈ పీట్‌ల్యాండ్స్ గనక పాడు చేశామనుకోండి, అప్పుడేమవుతుంది నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. రైట్? అప్పుడేం జరుగుతుంది ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అన్నది జరుగుతుందన్నమాట. ఓకే. సో, ఇలా పీట్‌ల్యాండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే కాంగో బేసిన్ ఏదైతే ఉందో అక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాపికల్ పీట్‌ల్యాండ్స్ ఉన్నాయండి. రైట్? మనకిక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. అమెజాన్, కాంగో, కి కికోరి అండ్ రియో డి లా ప్లాటా బేసిన్ అనేసి ఇచ్చారు. ఇందులో మనకి కాంగో ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఈ కాంగో బేసిన్ ఏదైతే ఉందో ఇది ఒక 6 కంట్రీస్‌లో స్ట్రెచ్ అవుతుంది. ఆ కంట్రీస్ లిస్ట్ ఇక్కడ ఇచ్చాను. మీరు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేశాక ఇది డీటెయిల్డ్‌గా ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు perfluoroalkyl and polyfluoroalkyl substances that are used in making many consumer products, consider the following statements. పర్ఫ్లోరోఆల్కైల్ అండ్ పాలీఫ్లోరోఆల్కైల్ గురించి ఒక క్వెషన్ అడిగారండి. అసలు ఇది ఏంటి? ఇవి వచ్చేసి ఇవి చాలా కాంప్లెక్స్ గ్రూప్ ఆఫ్ సింథటిక్ కెమికల్స్ అండి. అయితే ఇందులో కార్బన్ అండ్ ఫ్లోరిన్ ఆటమ్స్‌ని గ్రూప్ చేసి ఫార్మ్ అయ్యే కెమికల్ అన్నమాట ఇది. రైట్? సో, ఇక్కడ కార్బన్ ఇంకా ఫ్లోరిన్ బాండ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి ఇది ఈజీగా ఎన్వైర్న్‌మెంట్‌లో డిగ్రేడ్ అవ్వలేదన్నమాట. ఓకే. వీటిని ఫుడ్ ప్యాకేజింగ్‌లో యూజ్ చేస్తారు. అలాగే మన స్టెయిన్ రెసిస్టెంట్ క్లోత్స్‌లో, కార్పెట్స్‌లో యూజ్ చేస్తారు. ఫైటింగ్ దాంట్లో కూడా
యూజ్ చేస్తారనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. రైట్. తర్వాత బయో అక్యుములేషన్ అనేసి అంటున్నారిక్కడ. బయో అక్యుములేషన్ అంటే అర్థమేంటి? ఈ అదొక ప్రాసెస్ అన్నమాట. బై విచ్ ఈ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్గానిజంలో ఓవర్ టైమ్ పెరుగుతూ ఉంటాయన్నమాట. దాన్ని బయో అక్యుములేషన్ అంటారు. రైట్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? జనాలు ఈ పీఎఫ్ఏ కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ కొంచెం అక్యుములేట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొంచెం అక్యుములేట్ అవుతుంది. ఇంకొంచెం ఎక్స్‌పోజ్ అయిన ప్రతిసారి కొంచెం కొంచెం అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఆ పర్సన్‌లో. రైట్. సో, దీనివల్ల ఏం జరుగుతుంది? బయో అక్యుములేషన్ అనేది జరుగుతుంది. ఓకే. యెస్. సో, థర్డ్ వన్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో, డి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. Carabid beetles, centipedes, flies, termites, wasps. So, parasitoid species are found in how many of the above kind of organisms అంటున్నారు. పారాసిటాయిడ్ స్పీషీస్ అంటే అర్థం ఏంటి? ఆ ఆర్గానిజం యాక్చువల్‌గా ఏంటి అంటే తన సిగ్నిఫికెంట్ పోర్షన్ తన లైఫ్‌లో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆహ్, ఒక సింగిల్ హోస్ట్ ఆర్గానిజంకి అటాచ్ చేసి ఉంటుందన్నమాట. తర్వాత ఏం చేస్తుంది? అదే ఆర్గానిజంని ఇది చంపేస్తుందన్నమాట. దేనికైతే అటాచ్ చేసి ఉందో ఇన్ని ఇయర్స్, రోజులు, డేస్ అటాచ్ అయ్యి ఉంటుందో దాన్నే ఈవెన్చుయల్‌గా చంపేస్తుంది. రైట్? అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఏవేవి పారాసిటాయిడ్ అనేసి. ఓకే. వీటిల్లో బీటిల్స్, ఫ్లైస్, వాస్ప్స్ ఈ 3 కూడా పారాసిటాయిడ్సే. ఓకే. సో, ఓన్లీ 3 బి ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ గ్రౌండ్‌నట్, హార్స్ గ్రామ్, సోయాబీన్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ బిలాంగ్ టు ద పీ ఫ్యామిలీ అంటున్నారు. ఓకే. ఈ మూడిట్లో ఎన్ని పీ ఫ్యామిలీకి సంబంధించినవి అని. యాక్చువల్‌గా చూస్తే అన్నీ కూడా పీ ఫ్యామిలీకి సంబంధించినవేనండి. సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ ఈస్ ప్లేస్డ్ అండర్ వర్మెన్ కేటగిరీ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటున్నారు. అసలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో వర్మెన్ కేటగిరీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. వర్మెన్స్ బేసిక్‌గా ఏంటంటే ప్రాబ్లమ్ ఆర్ న్యూసెన్స్ యానిమల్స్‌ని వర్మెన్స్ అంటారనమాట. ఇవి బేసిక్‌గా ఏం చేస్తాయనమాట అంటే హ్యూమన్స్‌ని, క్రాప్స్‌ని, లైవ్ స్టాక్‌ని అటాక్ చేస్తూ ఉంటాయన్నమాట. లైవ్ స్టాక్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఉన్న కౌస్ కావచ్చు, బఫెలోస్ కావచ్చు, పిగ్స్ కావచ్చు, వీటన్నిటిని మనం లైవ్ స్టాక్ అంటాం. రైట్? వాటిని ఈ వర్మెన్స్ అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి. రైట్? సో, ఇవి బేసిక్‌గా ఏమైందంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో షెడ్యూల్ 5లో వీటిని ప్లేస్ చేశారన్నమాట. అయితే ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ ఒక వర్మెన్ కేటగరీకి సంబంధించిన యానిమలే. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఫీడ్స్ ఆన్ బ్లడ్ ఆఫ్ అదర్ యానిమల్స్ అంటున్నారు. కాదండి. ఇది ఫ్రుజివోర్. అంటే ఇది బేసిక్‌గా ఫ్రూట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుందనమాట. ఫ్రూట్స్, నెక్టర్ అండ్ ఫ్లవర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది ఫుడ్ కోసం. ఓకే. సో, ఇక్కడ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఓకే. యెస్. సో, సి ఈస్ ద రైట్ ఆన్సర్. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి ప్రిలిమ్స్‌కి అందరూ కూడా ఈ సీరీస్ మొత్తం కంప్లీట్ చేసేసి మంచిగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్.